హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నా ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక సిస్టర్ ఎప్పటి నుంచో ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించమని అడుగుతున్నారు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఫ్రిన్స్ కటింగ్. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసింది. ఫ్రంట్ వచ్చేసి ఫ్రిన్స్ కటింగ్ అనమాట, బ్యాక్ వచ్చేసి డైమండ్ నెక్ లాగా వచ్చింది. ఈ బ్లౌజ్ మీకు 38 సైజు. నా మీద సన్నగానే ఉంటారనమాట చాలా. 38 సైజు ఇది. మీకు ఈ బ్లౌజు కొలతతో మీకు ఫ్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను, చూడండి కటింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను దాన్ని బట్టి మీకు ఏమైనా క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఒక విషయం అయితే మర్చిపోయాను. వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. బ్లౌజ్ కటింగ్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో నాకు మెసేజ్ చేయండి. మీకు ఇదైతే బ్లౌజు కొలతలు అన్నమాట. నడుము లూజు 38 వచ్చింది. అయితే అటు ఒక 2 అంగుళాలు ఇటు ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే 48 నడుము లూజు. నడుము పొడవు తినొచ్చేసి కురసగా వాడుతుంది అనమాట. అది నికరం 13 అంగుళాలు ఉంది. నేనైతే 14 అంగుళాలు పెట్టాను. ఒక 1 ఇంచ్ ఖర్చులకు పోయినా. మీరు ఎవరైనా అయితే ఖచ్చితంగా 14 అవసరం అవుతుంది. మీరు 15 పెట్టుకోండి సరిపోద్ది. షోల్డర్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి 14, షోల్డర్ వెడల్పు 14 పెట్టాను. నెక్ వచ్చేసి కిందకి ఈ రౌండ్ నెక్ కింద వెడల్పు కూడా 4 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా అంతకన్నా డౌన్ అయితే అది నెక్ మారిపోతుంది. మనకైతే ఫ్రిన్స్ కటింగ్ కాబట్టి 4 ఇంచెస్ సరిపోతుంది. ఈ కొలతలను బట్టి నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. నడుము పొడవు మాత్రం మీరు ఖచ్చితంగా 15, ఇంకా హైట్గా ఉంటే 15.5 అలా పెట్టుకోవచ్చు. దీని వచ్చేసి షార్ట్ కాబట్టి నేను 14 పెడుతున్నాను. మీరు కూడా ఇంత అయితే పెట్టద్దు. మీకు ఇంకా నడుము లూజ్ ఎక్కువ ఉందనుకోండి, ఒక 2 ఇంచెస్ నడుము లూజ్ పెంచుకోండి. మీరు ఇంకా లావుగా ఉన్నా, సన్నగా ఉంటే తగ్గించుకోండి. ఇక అవి మీకు తెలిసినాయే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం. నేనైతే క్లియర్గా చూపించాలనుకుంటున్నాను ఈరోజు, మీరు చూసేయండి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఫ్రిన్స్ కటింగ్ అనేటప్పటికీ స్ట్రైట్ ముక్కే తీసేసుకోవాలి మనం. అర్థమవుతుందా మీకు? మనకి లూజ్ ఎంత కావాలో ఆ లూజ్ని బట్టి మీరు ముక్క తీసేసుకోండి ఫస్ట్. ఈ మిగతాది హ్యాండ్స్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే లూజ్ అనమాట. ఇప్పుడు మనం పొడవు తీసుకుందాం. పొడవు 14 అంగుళాలు. ఇటు సైడ్ అయితే పన్నా ఉంది అని చెప్పేసి నేను ఇటు సైడ్ కట్ చేశాను. ఇది మనకి పెద్ద ముక్క ఏకంగా ఉంటుంది కాబట్టి దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకో ఇటు సైడ్ పన్నా ఉంది, ఇటు సైడ్ వేస్ట్ తీసేసాను. ఫ్రంట్ కోటి బ్యాక్ కోటి ముక్కను ఫోల్డ్ చేసుకోండి దానికి. ఇది ఎట్లా అంటే మన డ్రెస్ కటింగు, మన బార్ జాకెట్ ఉంటుంది కదా ఫుల్ బ్లౌజ్, అట్లాంటి కటింగ్ అనమాట. అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అని చెప్పాను కదా. నెక్కి వచ్చేసి 4 ఇంచెస్. జస్ట్ మీరు ఒకసారి ఆది బ్లౌజ్, నాకైతే ఎక్కువ ఆది బ్లౌజ్తోనే నేను కట్ చేస్తాను. మీకు కొలతలు చెప్పాను కాబట్టి ముందు కొలతలు టిక్ పెట్టేశాను. ఇదిగోండి చూసారా, యాజ్ టీజ్గా ఇదైతే ఇక్కడికి వచ్చింది. నిక్కరం పాదం ఖర్చు ఇక్కడికి వచ్చింది అనమాట. మీకు కనిపిస్తుందా? ఓకే, ఇదిగోండి నెక్ మనం కొంచెం ఖర్చుకి కుట్టుకోవడానికి ఒక పాదం ఖర్చు ఉంచుకొని గీసుకుందాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇట్లా బోట్ నెక్. మరి చాలామంది ఇట్లా కట్ చేస్తారు, ఇట్లా కట్ చేసి ఇక్కడి నుంచి పెడతారు. ఇది ఏంటంటే అప్పుడు వెనక మెడ మీదకి ఎక్కేసినట్టుగా ఉంటుంది. ఇది అస్సలు లుక్ ఉండదు. మీరు ఖచ్చితంగా ఇట్లా రౌండ్ నెక్ లాగా బోట్ నెక్లా ఇలా తీసుకోండి, బాగుంటుంది. నెక్ వచ్చేసి మనం ఈ హోల్ అయితే కొంచెం ఆవిడకి పెద్దదైందని చెప్పారు, కొంచెం తగ్గించమని చెప్పారు. దీన్ని బట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుందాం. నిక్కరం ఇక్కడికి వచ్చింది, నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను అనమాట.
ఎప్పుడు మనం ఈ చంక దగ్గర లూజు అదే పొడవు తగ్గించుకుంటాం కదా, మనం ఒక హాఫ్ ఇంచ్ కిందకే పెట్టాలి. ఎందుకంటే ఇది ఫ్రిన్స్ కటింగ్ వల్ల ఇక్కడ మనకి లోతు ఎక్కువ దిగదు, అందువల్ల ఇలా దిగాలన్నమాట, కిందకి దిగాలి. ఎప్పుడు మనం 6 పెడితే మీరు 6:30 అదే 6:30 పెట్టండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఇదిగోండి, ఇది ఏం షేప్ అంటారో, మండపం, రివర్స్లో అయితే మండపం షేప్ ఏదో. సరే, మీకు నేనైతే ఇది 2 అంగుళాలన్నర 2.5 ఇంచ్ పెట్టాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి 4.5 ఇంచెస్. నెక్కలో 4.5 అంటే ఇక్కడ షేప్ దిగుతుంది అంతే, మనకి నెక్ వచ్చేసి 4 వస్తుంది. ఒక 1 ఇంచ్ అట్లా డౌన్ ఉంచేసారా వంపు తిరుగుతుంది అంతే. మీరు ఇట్లా ఇది ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి. 2.5 అంగుళాలు పెట్టాను, ఇదేమో 4.5 పెట్టాను. దీన్ని బట్టి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. సారీ, ఇప్పుడు నేను ఏంటంటే ఎవరైనా ఒక్క లేయరే వేసి కట్ చేస్తారు, నేను బట్ 2 ఉంచేసాను. ఏం కాదు, ఎవరైనా అయితే తీసేయండి. ఎందుకంటే పైన కట్ చేస్తే అడుగును మీకు పడిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే 2 ఇదంతా కటింగ్ ఒకసారి అయిపోద్దని 2 వేసాను ఒకసారి. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఒకసారి దీని మీద ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకుందాం, 5 పెట్టుకుందాం. బోట్ నెక్ కాబట్టి 5 కన్నా ఎక్కువ దిగకూడదు. కిందకి దిగితే ఈ వెడల్పు ఎక్కువ అవడం వల్ల, కిందకి దిగడం వల్ల షేప్ అవుట్ అయిపోద్ది, అస్సలు బాగోదు. ఖచ్చితంగా మీరు 5 పెట్టుకోండి అంతే, అప్పుడు లుక్ వస్తుంది. ఇంకా పర్వాలేదు, కొంచెం డీప్ నెక్ కావాలి అనుకుంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. సారీ తను వచ్చేసి నెక్ వేరే స్టైల్ అడిగారు, మర్చిపోయాను. పెన్సిల్ కట్ స్టైల్లో అడిగారు అనమాట. ఇలా పెన్సిల్ కట్ స్టైల్లో తీసేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి మాత్రం ఒక 1 ఇంచ్. నెక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ అనమాట ఇది మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక 1 ఇంచు మనం డ్రెస్సులకి సైడ్ ఎలా తీసుకుంటామో ఇక్కడ మాత్రం ముందు తీయాలన్నమాట. లేకపోతే ఇది స్టమక్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇలా 1 ఇంచ్ తీసుకొని, 1 ఇంచ్ కాకపోయినా హాఫ్ ఇంచ్ అయినా తీయాలి డెఫినెట్గా. అట్లా తీసి క్రాస్ తీసుకోండి. ఇది ముందు భాగం అన్నమాట. ఈ బటన్స్ వచ్చేసి ముందుకి ఓపెన్స్. ఇట్లా నెక్ అయిపోయింది, ఇక్కడ సైడ్ కటింగ్ అయిపోయింది, ఇక్కడ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఇంకా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, లైనింగ్లు అవి అతుక్కున్న తర్వాత ఓపెన్ చేయండి. నేను కటింగ్ కోసం మీకు అర్థం కావాలని ఇప్పుడు చేసేసాను ఇది ఫ్రంట్ అని చెప్పేసి. ఇదిగోండి 2.5 కాదు 3 కాదు, మధ్యలో పావు తక్కువ 3 అలా పెట్టండి. ఈ సెంటర్కి వచ్చేసిన తర్వాత 3.5 ఇట్లా మనం క్రాస్ అవ్వాలి కదా. మనం ఇక్కడ చంక దగ్గర కుట్టేసుకుంటాం చూసారా, ఆ స్టైల్లో ఈ 3 వెళ్ళి కలవాలన్నమాట. అదిగోండి సింపుల్గా ఒక్కటే గీత చూసారా. ఇక్కడ నుంచి ఇక్కడ పావు తక్కువ 3 పెట్టాను, ఇక్కడేమో 3.5 పెట్టాను అనమాట. ఇది మనకి అర్థమైపోద్ది ఇటు ఇచ్చి ఎక్కడ వేసుకోవాలో. దీన్ని బట్టి మీరు తర్వాత జస్ట్ కొంచెం క్రాస్ కూడా తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లూజ్ రాకుండా క్రాస్ కూడా కొంచెం కట్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ 2 ఇంచులు మళ్ళీ ఇంకో టాకా పెట్టుకోండి. 2 అంగుళాల తర్వాత 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వేసుకోండి. 2 ఇంచులు మళ్ళీ అవతల వైపు పెట్టుకొని
స్ట్రైట్గా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెంటర్లో అయితే డాట్ పెట్టాం చూసారా, ఆ డాట్ దగ్గర నుంచి ఇట్లా మన షేప్ రావాలి. ఇదే మన షేప్ అనమాట. ఇక్కడ సెట్ అవుతుంది కరెక్ట్గా. చూసారా మధ్యలో అయితే ఈ వేస్ట్ క్లాత్ పోయింది. ఇదే మన షేప్ కుట్టుకి వేసుకోవడానికి ఈ క్లాత్ మనం తీసేసాం ముందుగానే. దీన్ని బట్టి మనం ఇలా స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మధ్యలో మనకి సెట్ అయిపోద్ది. బ్యాక్ పార్ట్ చూసారా, ఇదిగోండి ఈ నెక్ అనమాట, ఈ స్టైల్లో వచ్చింది. తర్వాత ఇక్కడ మనం హ్యాంగిల్స్ వేయమని చెప్పారు. ఏమైనా కుచ్చులు లాంటివి ఏదో ఒక వెరైటీ హ్యాంగిల్స్ వేసి స్టిచ్ చేస్తాను. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇది నెట్ మీద వర్క్. మనం ఇంకా మీరు ఫ్రంట్ పెట్టవసరం లేదు, బ్యాక్ని బట్టి తీసేసుకోండి. వెనక ముందు ఒకటే కాబట్టి దీన్ని బట్టి తీసేసుకోవచ్చు. ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఒక సైడ్కి పెట్టుకొని కట్ చేసుకోండి, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు ఇవి లైనింగ్ అతికిన తర్వాత మీకు నేను మళ్ళీ ఎలా ఉందో చూపిస్తా. హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఆవిడ షార్ట్ హ్యాండే వాడతారు కాబట్టి 6 పెట్టాను. మనకి 1 ఇంచ్ ఖర్చులకు పోతే 5 ఉంటుంది నికరంగా. ఫైవ్ కాబట్టి 3 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నా, అంటే 2 ఇంచెస్ తీసేస్తున్నాను. మనం క్రాస్ కోసం 2 ఇంచెస్ యూజ్ చేసుకుందాం. అదిగోండి ఇలా అయితే 5 వచ్చింది, ఇక్కడికేమో 3 అనమాట. జస్ట్ మనం ఎంత లూజ్ ఇక్కడ ఉండదు కాబట్టి జస్ట్ ఇలా గీసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర లోతు తీయడానికి ఇదిగోండి ఇట్లా తీయండి, సింపుల్గా ఏం లేదు, ఒక 1/2 ఇంచ్ అంతే. ఒక్క రంగులో పెట్టుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి అయిపోవాలి. ఇదంతా మనకి లూజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి అవసరం లేదు. ఈ సెంటర్ పాయింట్ మన దగ్గర తీసుకోవాలి, ఇక్కడ కూడా రాకూడదు. ఇదేమో షోల్డర్ దగ్గర కాబట్టి క్రాస్ వస్తుంది. ఒక 1 ఇంచ్ వదిలి కాడించి క్రాస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? దీన్ని బట్టి ఈ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాం. అంతే, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. మీకు వీలుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి, మొత్తం కుదరకపోయినా మాత్రం ఫ్రంట్ ఫ్రిన్స్ కటింగ్ ఎలా అయితే అతుకుతున్నానో అది మీకు చూపిస్తాను. దాన్ని బట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.